నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ 2026-27 అకాడమిక్ క్యాలెండర్ని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. సాధారణంగా అకాడమిక్ షెడ్యూల్స్ అనగానే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే పెద్ద పెద్ద పట్టికలు, నంబర్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఆ సంక్లిష్టమైన సమాచారాన్ని ఇప్పుడు చాలా స్పష్టమైన, సులభమైన ప్రణాళికగా మార్చి చూద్దాం. అసలు రాబోయే విద్యా సంవత్సరం ఎలా ఉండబోతోంది, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఒక ఆసక్తికరమైన అంకెతో మన విశ్లేషణను మొదలుపెడదాం. ప్రతి ఒక్కరి దృష్టిని వెంటనే ఆకర్షించే అంకె ఇది 87. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, ఈ అంకె రాబోయే విద్యా సంవత్సరంలో ఒక చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. 87 అనగానే మనందరికీ వెంటనే వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, అసలు చదువులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఖాళీ సమయాన్ని అకాడమిక్ క్యాలెండర్లో ఎలా సర్దుబాటు చేశారు అని ఆలోచించండి. 87 రోజులు అంటే దాదాపు 3 నెలల సమయం. ఒకవైపు కఠినమైన సిలబస్ పూర్తవ్వాలి, పరీక్షలు జరగాలి, అయినా కూడా ఇన్ని రోజుల సెలవులు ఎలా సాధ్యం? దీనికి సమాధానం డైలీ ఇన్ఫో 247 వారు అందించిన ఈ అద్భుతమైన ఇన్ఫోగ్రాఫిక్లోనే ఉంది. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం పరీక్షలు, తరగతులు మరియు వారు ఎంతగానో ఎదురుచూసే ఆ సెలవుల మధ్య బ్యాలెన్స్ ఎలా ఉందో ఇందులో చాలా స్పష్టంగా చూడొచ్చు. పదండి, ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ముందుగా ఒక స్థూల వీక్షణం. రాబోయే విద్యా సంవత్సరాన్ని నిర్దేశించే ఆ ముఖ్యమైన అంకెల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రధాన నిర్మాణాన్ని ఒక్కసారి గమనిస్తే, ప్రాథమిక పాఠశాలలకు 229 పనిదినాలు ఉంటే దానికి సరిగ్గా ఎదురుగా 87 రోజులపాటు సెలవులున్నాయి. చదువు కోసం కేటాయించిన ఈ 229 రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేయడం, రివిజన్ చేయడం లాంటివన్నీ ఉంటాయన్నమాట. పనికి, విశ్రాంతికి మధ్య ఇదొక స్పష్టమైన విభజన అని చెప్పొచ్చు. దీన్నే మనమొకసారి చార్ట్ రూపంలో చూస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో పావువంతు కంటే ఎక్కువ సమయం కేవలం సెలవుల కోసమే కేటాయించబడింది. వర్క్ అండ్ రెస్ట్కి సంబంధించిన ఈ రేషియో నిజంగా చాలా ఆసక్తికరం కదా. నేర్చుకున్నదాన్ని మెదడులో స్థిరపరుచుకోవడానికి పిల్లనికి ఈ విశ్రాంతి సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, మరి ఈ సెలవులన్నీ ఏ సమయాల్లో వస్తున్నాయో ఆ ప్రధాన సెలవుల ప్రణాళికను చూద్దాం. ఈ క్యాలెండర్ని ప్రధానంగా 2 పెద్ద పండుగ సెలవుల చుట్టూ అల్లారు. ముందుగా అక్టోబర్ మధ్యలో 10 రోజుల పాటు దసరా సెలవులొస్తాయి. అంటే అక్టోబర్ 12 నుంచి 21 వరకు ఫుల్ రెస్ట్ అన్నమాట. ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 నుంచి 17 వరకు వారం రోజులపాటు మళ్లీ సెలవు లభిస్తాయి. విద్యా సంవత్సరం మధ్యలో వచ్చే ఇలాంటి సుదీర్ఘమైన బ్రేక్స్ స్టూడెంట్స్కి నిజంగా కొత్త ఎనర్జీనిస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటుంది. అధికారికంగా చూసుకుంటే సంవత్సరంలో అత్యంత విశ్రాంతినిచ్చే నెల అక్టోబర్. దసరా బ్రేక్తో పాటు ఇతర పండుగలన్నీ కలుపుకుని ఇందులో ఏకంగా 15 రోజులపాటు బడికి సెలవులుంటాయి. అంటే ఆ నెలలో సగం రోజుల ఇంట్లోనే గడిపే అవకాశం ఉందన్నమాట. అయితే స్కూలంటే కేవలం సెలవులే కాదు కదా. ఇప్పుడు మనం అస్సలు సిసలైన పరీక్షల షెడ్యూల్, అదేనండి అసెస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే ఈ పరీక్షల ఫ్లోని కరెక్ట్గా అర్థం చేసుకోవడం. స్కూల్స్ మొదలైన కొద్ది నెలలకే, అంటే ఆగస్టులో మొదటి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1, ఆ తర్వాత అక్టోబర్లో FA2 జరుగుతాయి. ఆ చిన్న చిన్న పరీక్షలతో పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ నవంబర్ నాటికి, అలాగే చివరగా 2027 ఏప్రిల్లో జరిగే కీలకమైన సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటే SA1, SA2కు వాళ్లను సిద్ధం చేస్తారు. ఇలా దశలవారీగా ప్లాన్ చేయడం వల్ల విద్యార్థులపై ఒకేసారి పెద్ద బర్డన్ పడకుండా ఉంటుంది. అంతా బాగానే ఉంది. మరి పరీక్షలు కూడా అయిపోయాక విద్యా సంవత్సరం ముగింపు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఏప్రిల్లో SA2 ఎగ్జామ్స్ ముగియగానే బడికి టాటా చెప్పేయొచ్చు అని. కానీ ఇక్కడ అకస్మాత్తుగా తరగతులు ఆపేయరు. బదులుగా ఏప్రిల్ 24 నుండి మే 3 వరకు బేసిక్ పాఠ్యప్రణాళికతో, అంటే బేసిక్ కరిక్యులంతో తరగతులను నిర్వహిస్తారు. ఇది ఒక రకంగా కూల్ డౌన్ పీరియడ్ లాంటిదన్నమాట. ఎగ్జామ్స్ టెన్షన్ తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూనే ముఖ్యమైన బేసిక్స్ని మళ్లీ ఒకసారి రివిజన్ చేసుకునే అద్భుతమైన పద్ధతి ఇది. ఈనాటి మన విశ్లేషణ ముగింపుకి వచ్చేసరికి మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. ఒకవైపు కఠినమైన పరీక్షల షెడ్యూలు, మరోవైపు ఇన్ని రోజుల ఉదారమైన సెలవులు.
ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్ను ఉపయోగించుకొని విద్యార్థుల అకడమిక్ సక్సెస్తో పాటు వాళ్ల మానసిక ఉల్లాసాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎలా సాధిస్తారు? ఈ పక్కా రోడ్మ్యాప్ని వాళ్ళు ఎలా వాడుకోబోతున్నారు అనేది భవిష్యత్తే నిర్ణయించాలి. ఏదేమైనా ఈ క్యాలెండర్ చూస్తుంటే రాబోయే విద్యా సంవత్సరం చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.